ఈ ఆకుకూర దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఇది ఎర్ర తోటకూర చాలా మంచిది ఆరోగ్యానికైతే. బ్లడ్ లేని వాళ్ళకైతే బ్లడ్ కూడా బాగా పడుతుందనమాట. ఎనిమిక్‌గా ఉన్న వాళ్ళకి రెగ్యులర్‌గా తింటే చాలా బలం అనమాట ఇది. సో, ఇంకా ఆకుకూర అంటే అందరికీ ఆరోగ్యానికి మంచిదే గదా! సో, ఇది డైలీ కాకపోయినా ఎప్పుడన్నా దొరికితే మాత్రం కంపల్సరీగా తినండి. సో, ఈ కూర అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని యాజ్ యూజువల్‌గా మనం ఎప్పుడు వేసుకునేలాగే పోపు వేసేసుకొని, ఆ తర్వాత కొన్ని చిన్నుల్లిపాయలు, ఆ తర్వాత ఒక కట్ చేసిన టమాటా, ఒక కట్ చేసిన ఆనియన్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత నేనైతే అలసందలు గింజలు ఉన్నాయని చెప్పి వేసినాను. ఒకవేళ అలసందలు లేకపోతే శనగలు గానీ, లేదా బఠానీ గానీ అట్లాగా మనకు నచ్చిన గింజలు ఏవైనా ఏసుకోవచ్చు. లేకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత అయితే ఆకుకూరను వేసేసి ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకొని కొంచెం మూత పెట్టుకొని బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం వేసేసుకొని కలిపేసుకుంటే గనక చాలా బావుంటదండి కూరైతే గనక. కొంచెం మనకి పలుకుగా ఉంది, ఆకుగా ఉందనుకుంటే గనక ఇలా స్మాషర్‌తో స్మాష్ చేసుకొని తింటే మాత్రం చాలా బావుంటుంది. దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. కంపల్సరీగా ట్రై చేయండి.